హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పూల పరిశోధన స్థానంలో చామంతి సాగుపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. దేశం నలుమూలల నుండి సేకరించిన అధిక దిగుబడినిచ్చే 120 రకాలను ప్రదర్శించారు. ఈ సదస్సుకు అధిక సంఖ్యలో రైతులు పాల్గొని చామంతి పూల సాగు యాజమాన్యం గురించి తెలుసుకున్నారు. తెలంగాణలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ముఖ్యంగా చామంతి పూల సాగు దాదాపు 3500 ఎకరాల్లో సాగుతుంది. అయితే ఈ పూలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉండడంతో వీటి సాగును ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా రాజేంద్రనగర్లోని కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ పూల పరిశోధనా స్థానంలో చామంతి సాగుపై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగానే దేశం నలుమూలల నుండి సేకరించిన అధిక దిగుబడినిచ్చే 120 రకాలను ప్రదర్శించారు. ఇక్కడ చేపట్టిన పరిశోధన ఫలితాలు నిర్దేశించిన మోతాదులో ఎరువులను వాడడం, సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత, సేంద్రియ పద్ధతిలో చామంతి సాగు చేసే పద్ధతులను రైతులకు వివరించారు. అదేవిధంగా చామంతిలో పొడవాటి కాండాలు, విడిపూలు, కుండీ మొక్కలకు అనువైన రకాలను రైతులకు వివరించారు. పూల పరిశోధన స్థానం రాజేంద్ర నగర్లో మేము దాదాపు 120 రకాల చామంతి యొక్క రకాలని సాగు చేయడం జరుగుతుంది. అంటే ఇది దేశం నలుమూలల వివిధ అధిక దిగుబడినిచ్చే రకాలను సేకరించి మన తెలంగాణ ప్రాంతాలకు నేల వాతావరణం అనుకూలమైన రకాలను ఇక్కడ మేము ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేసి రైతులకి సరఫరా చేయడం జరుగుతుంది. ఈనాటి కార్యక్రమంలో ముఖ్యంగా ఇక్కడ మేము ఏమేమి టెక్నాలజీ తయారు చేసాము అంటే రైతులకి ఫర్టిగేషన్ షెడ్యూల్ గురించి, అదేవిధంగా సేంద్రియ ఎరువుల యొక్క ఉపయోగాల గురించి, చామంతి సాగులో సేంద్రియ వ్యవసాయం వలన అధిక దిగుబడులు ఎలా వచ్చాయి, సేంద్రియ వ్యవసాయం లేకుండా రసాయనిక ఎరువుల వల్ల ఎలాంటి పరిశోధనలు చేశామనే వాటి యొక్క వ్యత్యాసాన్ని క్లుప్తంగా ఫీల్డ్ లెవెల్లో చూపించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క చామంతి పూల వల్ల ఉపయోగాలు, అంతేకాకుండా డ్రై ఫ్లవర్ టెక్నాలజీ కూడా మేము ఇక్కడ చూపించడం జరిగింది. అంటే ఎండుపూల ఆకులు, ఎండుపూల యొక్క వివిధ రకాల మనము ఆన్లైన్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించే రకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీ గురించి కూడా ఇక్కడ రైతులకి మేము అవగాహన సదస్సులో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా చామంతిలో మనకి 4 రకాలు ఉంటాయి. విడిపూలు అంటే లూజ్ ఫ్లవర్స్, కట్ ఫ్లవర్స్, అదేవిధంగా పాట్ మమ్స్ కుండీ మొక్కలు. అయితే మన తెలంగాణ ప్రాంతంలో అధిక దిగుబడులను ఇచ్చే రకాలు ఎకరాకి 4 నుంచి 5 టన్నులు ఇచ్చే రకాలు పేపర్ ఎల్లో, పూర్ణిమ వైట్, పూర్ణిమ ఎల్లో, వాణిజ్యపరంగా తెలుపు పసుపు రంగు రకాలకి చామంతిలో ఎక్కువగా డిమాండ్ ఉంది. అదేవిధంగా కట్ ఫ్లవర్స్ అయితే స్టార్ వైట్, పంజాబ్ శ్యామలి, అదేవిధంగా కుండీ మొక్కల్లో అయితే పూసా సోనా, బిధాన్ మానస అలాంటి వాణిజ్యపరంగా రకాలకి మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంటుంది. అయితే రైతులు ఇది శీతాకాలం పంట కాబట్టి జూన్ జూలై లోపల కటింగ్స్ నాటుకున్నట్లయితే వాళ్ళకి చలికాలం స్టార్ట్ అయ్యేసరికి మంచిగా పువ్వులు రావడం జరుగుతుంది. ఒకవేళ మొక్కలు నాటడం చామంతి లేట్ అయినట్లయితే శీతాకాలం అంటే చలికాలం రాగానే చిన్న మొక్కకు కూడా పూలు వస్తాయి కాబట్టి దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి సకాలంలో ఈ మొక్కల్ని వేసుకున్నట్లయితేనే వాళ్ళకి చలికాలం రాగానే అధిక దిగుబడులు వస్తాయి. రంగారెడ్డి జిల్లాలో పూల సాగు చేసే అనేక మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పూల సాగును పరిశీలించి అధిక దిగుబడులిచ్చి మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న రకాల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వ సబ్సిడీలు, సాగు విధానం గురించి శాస్త్రవేత్తలు, ఉద్యాన అధికారుల ద్వారా తెలుసుకున్నారు. అంటే ప్రజెంట్ గా స్టార్ట్అప్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఇక్కడికి వచ్చి విజిట్ చేసి క్రైసాంథమం డే అనేది ఒకటి ఉంది కదా, సో వచ్చి ఏం వెరైటీస్, కొత్త రకాలు ఏంటి, వేరే దగ్గర నుండి ఏమన్నా తీసుకొచ్చారా, అవి గ్రో చేస్తే ఎంత దిగుబడి అనేది వస్తుందని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మనం ఇన్సెక్టిసైడ్స్ అనేవి స్ప్రే చేస్తే మనం పూజలకి యూజ్ చేస్తాము, వాసన చూస్తాము. సో ఏంటంటే పెస్టిసైడ్ రెసిడ్యూస్ అనేవి మనకి ముక్కులోకి వెళ్ళిపోతాయి. సో అది మన ఆరోగ్యానికి హాని చేస్తుంది. సో అలా కాకుండా మనం ముందుగా ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తాము, క్రాప్స్ సోయింగ్ చేస్తాము, అప్పటి నుండి మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటే ముందుగా నీమ్ కేక్ అలాంటివి ఏవైతే ప్రాక్టీసెస్ యూజ్ చేస్తామో కెమికల్స్ కాకుండా ఒకదాని తర్వాత ఒకటి న్యాచురల్ ప్రాసెస్లో అవి చేస్తే ఎట్లా ఇన్సెక్ట్ పెస్ట్ని కంట్రోల్ చేస్తాము, డిసీజ్ రాకుండా ఎట్లా ఉంటుంది అనేది నేర్చుకున్నాము చెప్పారు. మాకు వచ్చేసి ల్యాండ్ వచ్చేసి 1.5 ఎకరా ఉంది అండ్ కౌలుకు ఒక 2 ఎకరాలు తీసుకున్నాము. మేము
మొక్కజొన్న, చామంతి అవి పండించినాము. చామంతిలో లాస్ వచ్చింది. ఒక 10 years అవుతుంది బంద్ చేసినాము. మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చేసి బంతి సాగు చేద్దాం అనుకుంటున్నాము. ఒక 2 ఎకరాలు చేద్దాం అనుకుంటున్నాము. అయితే ఇక్కడ దీనికి పంటల గురించి, పూల తోట గురించి ఈరోజు కొంచెం క్లాస్ ఉంది, అది సంథింగ్ చెప్తాం అన్నందుకు ఇక్కడ చూద్దాం ఎట్లుందని ఇక్కడ వచ్చాము. సబ్సిడీలు అనేవి ఉన్నాయి అంటారు, బట్ అది రైతు వరకు అందట్లేదు. యాక్చువల్ అంటే నిజం చెప్పాలంటే అందిస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే వీటికి పంటలకు వచ్చేసి ఇన్సూరెన్స్ సంథింగ్ ఉంటాయి అంటారు. పంటలు నష్టపోతే నష్టపరి ఇట్లా ఇస్తారంటారు. అది చాలామంది రైతులకు అందట్లేదు. ఇంకొకటి ఏంటంటే సబ్సిడీ డ్రిప్స్ అవి ఇస్తామంటారు, అందట్లేదు చాలామందికి. అవి అందిస్తే ఇంకా చాలా బాగుంటుంది, రైతులు ఇంకా బాగా అభివృద్ధి చెందు